వైసీపీ నేత జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే తన ఇంటిపై దాడి జరిగిందని ఫైర్ అయ్యారు. తన ఇంటిపై వందలాది మంది టీడీపీ గూండాలు దాడి చేశారని, పక్కా ప్లాన్ తో విజయవాడ నుంచి రౌడీలను తెప్పించారని ఆరోపించారు. తనపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యం, బలహీన వర్గాలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తనకు ఏం జరిగినా లోకేష్ కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు. లోకేష్ ఆదేశాలతో ఎంపీ కేసినేని చిన్ని కనుసన్నల్లోనే తనపై దాడి జరిగిందని అన్నారు జోగి రమేష్. రాక్షసంగా, క్రూరంగా నా ఇంటి మీద కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ రౌడీలు, గూండాలు దాడి చేసిన సంఘటనలు మీరు చూశారు. జోగి రమేష్ని భౌతికంగా దాడి చేయాలా, జోగి రమేష్ మీద లేకపోతే నన్ను దాడి చేయడమే కాదు అవసరమైతే మట్టు పెట్టాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎందుకు అన్ని వందల మందిని ఆర్గనైజ్డ్గా పోగు చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆదేశానుసారం కనుసన్నల్లో ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ నుంచి గుండాలు, రౌడీలు, పిక్ పాకెటర్స్, బ్లేడ్ బ్యాచ్, పంజా సెంటర్, రాణి గారి తోట, సీతానగరం, వైఎస్ఆర్ కాలనీ అన్ని చోట్ల నుంచి కూడా ఒక ప్రేరేపిత కుట్రగా ముందుగానే మీరు పక్కా ప్లాన్ చేసుకొని నా మీద దాడి చేయాలని, నా కుటుంబం మీద దాడి చేయాలని ఇంత పన్నాగం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అతని కుమారుడు కనుసన్నల్లో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ మీద దాడి చేయాలని చెప్పేసి మీరు పథక రచన చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామని. ఒక ఫేక్ కేసులో 83 రోజులు నన్ను, నా తమ్ముడిని అకారణంగా, అన్యాయంగా ఒక ఫేక్ కేసులో అరెస్టు చేసి హింసించి ఒక సామాన్య ఖైదీలాగా నేను 83 రోజులు మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష అనుభవిస్తే ఇంకా మీ మనసు చల్లారలేదని అడుగుతాను చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ని. రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా, నా మీద ఎటువంటి దాడి జరిగినా, లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా, లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా, నన్ను మట్టు పెట్టాలన్నా, నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతటికీ కారణం కూడా లోకేషేనని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా.